హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకైతే లభించడం జరుగుతుంది. అయితే అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ పైన తదితర మంత్రి సీతక్క గారు సంతకాన్ని అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే 3వ తారీఖు వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయితే 7 జిల్లాలలో ఉంది. పాత ఉమ్మడి 7 జిల్లాలలో ఈ యొక్క కోడ్ అయితే ఉండడం జరిగింది. ఈ కోడ్ ముగియగానే 3వ తారీఖు రోజున ముగుస్తుంది. ఈ కోడ్ ముగియగానే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మ్యాక్సిమం 15 తారీఖు లోపే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే నేను మీకు వెంటనే వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటి, ఎవరు అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలను కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఉండండి. ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో 33 జిల్లాలకి సంబంధించినటువంటి ఖాళీలు, ఏ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో అంగన్వాడీ హెల్పర్స్ ఎన్ని ఉన్నాయి అనే పూర్తి వివరాలని, అదేవిధంగా ఏ జిల్లాలో అప్లై చేసుకుంటే 99% జాబు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే వివరాలని కూడా నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చేయడం వల్ల మీకైతే ప్రతి ఒక్క విషయం అనేది అర్థమవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంగన్వాడీలో కొలువుల పండగ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకి పూర్వ ప్రాథమిక విద్యను ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా కలెక్టర్లకి అప్పగించి నోటిఫికేషన్లని రిలీజ్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే. అయితే ఇక్కడ అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. పదవీ విరమణ చేయనున్న వారితో కలిపి రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారిలో సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏండ్ల వయసు నిండిన పలువురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏండ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీ విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ ఈ యొక్క పదవి విరమణ 65 సంవత్సరాలు పెట్టడం ఒకటి, సూపర్వైజర్లుగా అదేవిధంగా ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్లు రావడం వల్ల భారీ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని వేకెన్సీస్ని 14,200 వేకెన్సీస్ని కూడా మనకి ఈ నోటిఫికేషన్లో రూపొందించడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకి కనీసం ఇంటర్మీడియట్ ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏండ్లుగా కేంద్రం పేర్కొంది. 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతి. ఇక్కడ ఎవరైతే హెల్పర్స్ ఉంటారో హెల్పర్స్కి
ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వారి ఎక్స్పీరియన్స్ అదేవిధంగా వారు ఇంటర్ చదువుకొని ఉన్నట్టయితే వారికి ఈ ఎక్స్పీరియన్స్ చూసి వారికి అర్హత ఉన్నట్టయితే టీచర్గా ప్రమోషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి జిల్లాల వారీగా ఖాళీలను ఒకసారి చూసుకుందాం. ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, అసలు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాను చూసినట్టయితే 96 అంగన్వాడీ టీచర్లు, 406 హెల్పర్స్ ఉన్నారు. కొత్తగూడెంలో 158, 826, హన్మకొండలో 37, 140, హైదరాబాద్లో 130, 273, జగిత్యాలలో 46, 172, జనగామలో 16, 75, భూపాలపల్లిలో 31, 77, గద్వాలలో 53, 177, కామారెడ్డిలో 47, 269, కరీంనగర్లో 50, 119, ఖమ్మంలో 93, 394, ఆసిఫాబాద్లో 91, 261, మహబూబాబాద్లో 84, 318, మహబూబ్ నగర్లో 40, 199, మంచిర్యాలలో 57, 257, మెదక్లో 25, 266, మేడ్చల్లో 51, 157, ములుగు 73, 233, నాగర్ కర్నూల్ 103, 387, నల్గొండ 88, 374, నారాయణపేట 29, 106, నిర్మల్ 55, 276, నిజామాబాద్ 50, 290, పెద్దపల్లి 37, 117, రాజన్న సిరిసిల్ల 21, 53, రంగారెడ్డి 46, 365, సంగారెడ్డి 35, 274, సిద్దిపేట 57, 145, సూర్యాపేట 61, 191, వికారాబాద్ 49, 238, వనపర్తి 34, 112, వరంగల్ 35, 172, భువనగిరి 40, 118. ఈ విధంగా ప్రతి జిల్లా యొక్క పోస్టుల వివరాలైతే మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ హైయెస్ట్ పోస్టులు ఉన్నటువంటి జిల్లాని ఒకసారి చూసుకున్నట్టయితే కొత్తగూడెం జిల్లాలో 158 టీచర్లు ఉన్నట్టయితే మనకి హెల్పర్లు వచ్చేసి 826 చూపించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా దగ్గర 1000 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి 99% జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇవి ఎక్కువ మంది అప్లై అనేది చేసేటటువంటి అవకాశం లేదు, శాలరీ తక్కువ అని చెప్పేసి చాలామంది చేయరు. సో అలాంటప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ యొక్క జిల్లా వారికి 99% అప్లికేషన్స్ అయితే జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ కామెంట్కి రిప్లై రానట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.